గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. మన దేశంలో ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం వైశాల్యంలోనూ జనాభా లెక్కలోనూ అతి పెద్ద రాష్ట్రం. దానికన్నా మొత్తం ప్రపంచంలో 7 దేశాలే వైశాల్యంలో కానీ జనాభాలో కానీ పెద్దగా ఉంటాయి. దాదాపు ఒకప్పుడు 85 పార్లమెంటు స్థానాలు ఉండేవి. ఇప్పుడు 5 ఉత్తరాఖండ్కి వెళ్ళి 80 పార్లమెంటు స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇప్పుడు అక్కడి నుంచే మోడీ గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో పండని పంట లేదు. పవిత్ర గంగా నది అక్కడి నుంచి వెళ్తుంటుంది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు ఉంటుంది కదా. మేధావులకైనా, సంపాదకులకైనా, మంచి కోరుకునే వారికైనా, రౌడీలకైనా, చెడ్డవారికైనా, ఏ మతస్థులకైనా ఓటు ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఓటున్న ప్రతి ఒక్కరిని ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గరికి తీసుకోవడం, అతని చర్యలన్నింటినీ సమర్థించటం, అది ఒక ముఠాగా ఏర్పడటం, ఆ తర్వాత కులానికో మతానికో ఆ పార్టీ వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. అలాంటిదే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కంటే కూడా గత 40 సంవత్సరాలుగా చూస్తున్నట్టయితే ప్రపంచం నివ్వరిపోయే నిజాలు చాలా బయటకు వస్తున్నాయి. అక్కడ కొన్ని మతాలకు ఎంత స్వేచ్ఛ ఉందంటే పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్లో కూడా అంత స్వేచ్ఛ ఉండదు. ముస్లిం దేశస్తులు పరిపాలిస్తున్న దేశాల్లో కూడా అంత స్వేచ్ఛ ఉండదు. దొమ్మీలు, అలాగే దోపిడీలు, ల్యాండ్ కబ్జాలు, రేపులు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, పోలీసుల్ని కూడా కాల్చేయడం, సంఘ విద్రోహ శక్తులు ఎలా ఉంటారో, గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారో ఒక్క ఉత్తరప్రదేశ్ ఉదాహరణే చాలు. పోలీసులు కూడా భయపడి లేదా కొంతమంది ప్రలోభాలకు లొంగి అక్కడ ఎటువంటి చర్యలు మొన్నటి వరకు తీసుకోలేదు. అక్కడ నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, దయచేసి ఆలకించండి. మైనార్టీలంటే ఎవరు? కులపరంగా మైనార్టీలా? ఎవరు వాళ్ళు? తీయండి, కుల గణగణన తీయండి. మతపరంగా మైనార్టీలా? అదైనా తీయండి. క్రిస్టియన్స్ కన్నా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, జైన్ మతస్థుల కన్నా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, అలాగే బుద్ధిస్టు కన్నా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ కోణాన చూసినా, ఏ రకంగా చూసినా, ఏ న్యాయ ప్రకారం చూసినా, ఏ చట్ట ప్రకారం చూసినా, ఏ రాజ్యాంగం ప్రకారం చూసినా ముస్లిమ్స్ భారతదేశంలో మైనార్టీలు ఎలా అవుతారో అందరూ చెప్పండి. వాళ్ళు మైనార్టీలు కాదు. హిందువుల తర్వాత సంఖ్య వాళ్ళదే ఎక్కువ ఉంది. కానీ వాళ్ళకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. కానీ దాన్ని వినియోగించుకొని వారు ఆర్థికంగా బాగుపడ్డారా? లేదు. చదువురీత్యా బాగుపడ్డారా? లేదు. భారతదేశానికి ఏమైనా బాగుపడేలాగా చేశారా? లేదు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప నాయకుల్ని దేశానికి అందించిన చరిత్ర ఆ మతానికి ఉంది, నేను కాదంటల్లా. కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అనేక ఓల్డ్ సిటీ అంటారు. ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, అలాగే చాలా ఉన్నాయి, ఘజియాబాద్ కావచ్చు. ప్రతి సిటీలో కూడా ఓల్డ్ సిటీ అని ఒకటి ఉంటుంది. నేను ఇది నిర్భయంగా నేను చెప్తున్నాను, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. హైదరాబాదులో మిగతా చోట్ల నీటి బారువ అంటే నీటిది పన్ను వసూలు చేసినట్టుగా ఓల్డ్ సిటీలో వసూలు చేయగలరా? అలాగే ఆస్తి పన్ను ఇక్కడ వసూలు చేసినట్టుగా ఓల్డ్ సిటీలో వసూలు చేయగలరా? ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసినట్టుగా ఓల్డ్ సిటీలో చేయగలరా? బయట ఇక్కడ ఒక 2 ఫీట్లు షాపులు ముందుకు వస్తేనే కూలగొట్టేస్తారు, ఓల్డ్ సిటీలో కూలగొట్టగలరా? ఇక్కడ ప్రజలేమో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించాలి, అక్కడ ప్రజలేమో పాటించనక్కర్లేదా? ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఇవాళ సబ్జెక్ట్ అది కదా. దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, మర్డర్లు, మానభంగాలు 1-2 నేరాలకు లెక్కే లేకుండా పోయేది. తుపాకీ ఎవరి దగ్గరుంటే వాళ్ళదే రాజ్యం. సమాజానికి చీడపురుగులుగా మారిన వాళ్ళను ఎన్కౌంటర్లో ఏరిపారేస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 178 మందిని ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పుల్లో అక్కడ యోగి ప్రభుత్వం మట్టుపెట్టింది. నేనేం సమర్థించట్లా. చట్టం, న్యాయం అనేది ఉంటుంది భారతదేశంలో, కానీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే 23,069 మంది నేరస్తులు జైల్లో పంపించారు. 23,069 మంది. అలాగే 50,000 మంది నేరస్తుల 50,000 మంది నేరస్తులు అంటే మామూలు నేరస్తులు కాదు, వీళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు మరి యోగి గవర్నమెంట్. అలాగే చూసినట్టయితే మరో 61 మందికి 500 కోట్ల రూపాయల ఆస్తులు కూడా త్వరలో స్వాధీనం చేసుకోబోతా ఉన్నారు. కొంతమంది క్రిమినల్స్ తలపై రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు.
5,00,000 కూడా ఉన్నారు. ఇవన్నీ ఎదురు కాల్పులంటే ఆ పోలీస్ హత్యలే అని ఒకటి మనకు అలవాటైపోయింది. కాదు, పోలీసులు దాదాపు 15 మంది పోలీస్ సోదరులు అమరులయ్యారు. వీళ్ళు కాల్ చేస్తే 1424 మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. చూడండి వీళ్ళ నేర చరిత్ర ఎలా ఉందో. ఉత్తరప్రదేశ్లో నేరస్తులు ఎంత కరడుగట్టారంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. వాడు వికాస్ దుబే అనే గ్యాంగ్స్టర్. అతన్ని పట్టుకోవడానికి 2020 జూలై 3న ఒక కేసులో పట్టుకోవడానికి వెళ్తే పైనుంచి బిల్డింగ్ ఎక్కి పోలీసుల మీద తూటాలు పేల్చాడు. దాదాపు 8 మంది పోలీసులు చనిపోయారు. ఒక డిఎస్పీని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి గొడ్డలతో నరికి చంపేశారు. అంటే మిగతా పోలీసులకి చర్య అనమాట, చూపించడం అనమాట. ఆ గ్యాంగ్స్టర్ని జూలై 10న చంపేశారో ఎన్కౌంటర్లో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది ఉత్తరప్రదేశ్లో ఒక మతానికి సంబంధించింది కాదు యోగి గారు చేసేది. ఎవరైనా సరే యోగి గారు ఉపేక్షించేది లేదు. ఆ తర్వాత అందరికన్నా ఇంపార్టెంట్ లతీక్ అహ్మద్ తన మాఫియా ఆగడాలకు రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నారు. వీడు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. ఎలా గెలుస్తారండి? ఎవరిని బెదిరించి గెలిచారండి? 1158 కోట్లు ఇప్పటి వరకు వాడి ఆస్తిని, అక్రమాస్తుల్ని పట్టుకున్నారు. అంతేకాకుండా ఎవరు నేరం చేసినా, ఎవరు దొమ్మిలు చేసినా, ఎవరు రేప్ చేసినా, ఎవరు హత్యలు చేసినా వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు యోగి ప్రభుత్వం. అలాగే వారి ప్రాపర్టీస్, ఇళ్ళనైతే కూలగొట్టేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం కరెక్టా, న్యాయ ప్రకారం కరెక్టా, రాజ్యాంగం ప్రకారం కరెక్టా? పక్కన పెట్టేయండి. అవన్నీ సరిగ్గా అమలుపరచకపోతేనే కదా ఇలా వచ్చేది. ఇక జైలు నుంచి విడుదలైన వాళ్ళు చాలామంది హతమయ్యారు. లతీక్ అహ్మదే కాదు, అతడి ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉమేష్ పాల్ అనే వ్యక్తి లతీక్ అహ్మద్ తమ్ముడిని ఓడించాడు. ఎన్నికల్లో ఓడించాడంతే. ఎన్నికల్లో ఓడించిన వెంటనే అతన్ని చంపేశారు, ఉమేష్ పాల్ని చంపేశారు. గుడ్డు అనే వెధవతోటి, గుడ్డు ముస్లిం, వాడు దొరకాలి, ఇప్పుడు వాడికి దగ్గరలో ఉంది. అయితే ఇదంతా కూడా చూస్తుంటే ఎవరైతే ఒక విజయపాల్, ఒక అడ్వకేట్, ఇతను చూసి అది కోర్టులో కేసేసి సాక్ష్యం చెప్పబోతుంటే అసద్ అహ్మద్, లతీక్ అహ్మద్ కొడుకు, అందరూ చూస్తుండగా కెమెరాలు ఉండంగా లైవ్లో చంపేశాడు. ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. అతను హతమయ్యాడు. ఇప్పటికైనా సరే ఉత్తరప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఇది ఒక ఉదాహరణ. కులం లేదు, మతం లేదు. తీవ్రవాదుల కులం ఏంటి, తీవ్రవాదులకు మతం ఏంటి, దొంగలకి మతం ఏంటి, దొంగలకి కులం ఏంటి, మోసగాళ్ళకి కులం ఏంటి, మోసగాళ్ళకి మతం ఏంటి? వీళ్ళందరినీ కూడా యోగి మహానుభావ మహారాష్ట్రాన్ని కూడా ఇక్కడ కూడా వెధవాలు చాలామంది ఉన్నారు, మోసగాళ్ళు చాలామంది ఉన్నారు, 420 గాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు అనొచ్చు చట్ట ప్రకారం కరెక్టా? ఏది చట్టం? పలుకుబడి గల రాజకీయ నాయకులు, డబ్బున్న అందరూ కూడా న్యాయాన్ని కొంటున్నారు, చట్టాన్ని కొనేస్తున్నారు, రాజ్యాంగం అమలుపరచట్లేదు. ఉదాహరణకి కొంతమంది రాజకీయ నాయకులు 12 సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు, వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నా తప్పించుకుంటున్నారు, ఖరీదైన అడ్వకేట్స్ని పెట్టుకుంటున్నారు, అరగంటకి గంటకి 10 లక్షలు తీసుకుని అడ్వకేట్స్ని పెట్టుకుంటున్నారు. తప్పేం లేదు, అడ్వకేట్ అనేది వాళ్ళ వృత్తి, నేను కామెంట్ చేయట్లేదు. కానీ మిగతా వాళ్ళకి అట్లా ఉందా? సైకిల్ దొంగతనం చేస్తేనే, పర్సు దొంగతనం చేస్తేనే, రైలు టికెట్ కొనకపోతేనే, బస్ టికెట్ కొనకపోతేనే జైలు వేస్తున్నారు సార్. మరి చట్టం కొంతమందికి చుట్టమైనప్పుడు యోగి లాంటి వాళ్ళు కావాల్సిందే. పోకిరి సినిమాలో మహేష్ బాబు గ్యాంగ్స్టర్ అందరినీ లేపుతున్నప్పుడు చప్పట్లు కొట్టారే, 1000 రోజులు నడిపించారే సినిమాని, 100 రోజులు చాలా థియేటర్లు నడిపించారే, మహేష్ బాబు గొప్ప పేరు తెచ్చిపెట్టారే. ప్రజలు అనుకుంటుంది అదే, సత్వర న్యాయం కావాల్సిందే, దొంగలు హతమవ్వాల్సిందే. అదే యోగి చేస్తున్నాడు. మహేష్ బాబుని కరెక్ట్ అన్నారుగా, మరి యోగి చేస్తే తప్పే, ప్రాక్టికల్గా చేస్తున్నాడు కదా. మరి వీరయ్య గారు